నాలుగేళ్ల విరామం తర్వాత యోగి వేమన యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా కన్వకేషన్ సర్టిఫికేట్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ పట్ట ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరు కానున్నారని తెలిపారు. అందులో 70 మందికి పిహెచ్డి పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అలాగే 176 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. అదే విధంగా ఇద్దరికి గౌరవ డాక్టరేట్లు అందజేయనున్నట్లు వైస్ ఛాన్సలర్ తెలిపారు. మా యూనివర్సిటీ కాన్వకేషన్ ని 13వ తారీఖు మార్చి 13 శుక్రవారం ఉదయం 10 గంటల నుండి కాన్వకేషన్ ని నిర్వహిస్తున్నాము. ఈ కాన్వకేషన్ గత కాన్వకేషను 2022 అంటే దాదాపు 4 సంవత్సరాల క్రితం జరిగింది. అది తర్వాత 4 సంవత్సరాలుగా మాకు స్నాతకోత్సవాలు నిర్వహించలేదు రకరకాల కారణాల వల్ల. ఇప్పుడు గత 4 సంవత్సరాలవి కలిపి 11, 12, 13, 14 4 కాన్వకేషన్స్ కలిపి రేపు మార్చి 13వ తారీఖున నిర్వహిస్తున్నాము. సో ఈ కాన్వకేషన్కి మొత్తం 13,600 మంది డిగ్రీలు తీసుకోవడం కోసం దరఖాస్తు చేశారు. వీరిలో 1,200 మంది వ్యక్తిగతంగా వచ్చి డిగ్రీలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు గోల్డ్ మెడల్స్ 176 అంటే గత 4 సంవత్సరాలుగా ఉన్న విద్యార్థులు పెండింగ్ ఉన్న 176 గోల్డ్ మెడల్స్, అదేవిధంగా 70 మందికి మేము పిహెచ్డి డిగ్రీలు ఇవ్వటం జరిగింది. నిజానికి చెప్పాలంటే మా దగ్గర ఇంకా ఎక్కువ మంది పిహెచ్డి చేశారు గత 4 ఏళ్ళుగా. కాకపోతే వారందరికీ కూడా వారి యొక్క ఉద్యోగాల కోసం, వారి అవసరం కోసం, వారి విదేశాలకు పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్కి వెళ్ళడం కోసం వాళ్ళు ముందే మా దగ్గర ఇనాబ్సెన్షియా అని చెప్పేసి డిగ్రీలు తీసుకోవడం జరిగింది. లేకపోతే ఈ 70 అనేది ఏంటంటే ఇంకా డిగ్రీలు తీసుకొని వాళ్ళు అఫీషియల్గా ఇప్పుడు వాళ్ళు కాన్వకేషన్ కోసం వెయిట్ చేసి కాన్వకేషన్లోనే డిగ్రీ తీసుకుందాము అనుకున్న వాళ్ళే ఈ 70 మంది. లేకపోతే మాకు గత 4 సంవత్సరాలుగా చాలామంది పిహెచ్డీలు చేయటం జరిగింది. ఈ 4 కాన్వకేషన్స్ని మేము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాము. దీనికి మన గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈ కాన్వకేషన్లో మనం గత 4 సంవత్సరాలుగా స్నాతకోత్సవాలు చేయలేదు కాబట్టి ఈ స్నాతకోత్సవంలో 2 ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వమని గవర్నర్ గారి ఆఫీస్ని అడగటం జరిగింది. ఇంకొద్దిసేపట్లో వారి దగ్గర నుంచి మాకు గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక 2 ప్రముఖులకు డాక్టరేట్ ఇవ్వటం గురించి వారి దగ్గర నుంచి అప్రూవల్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ మేము మీకు ఒక సపరేట్ ప్రెస్ నోట్తో మీకు చెప్తాం ఏ 2కి వారు ఇవ్వటం జరిగింది అనే దాన్ని చెప్తాము. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే యూనివర్సిటీ పెట్టి 20 సంవత్సరాలు అయింది. బట్ దురదృష్టవశాత్తు మాకు కాన్వకేషన్ చేయడానికి అవసరమైనంత ఒక ఆడిటోరియం మా దగ్గర లేదు. ఇప్పుడు ఇది మార్చి 13వ తారీఖు, ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అందులో ఈ కాన్వకేషన్కి 1,500 మంది విద్యార్థులు, వారితో పాటు కనీసం ఒక 300 మంది 400 మంది వారి తల్లిదండ్రులు, వాళ్ళు పైగా మా యూనివర్సిటీ సిబ్బంది ఒక 400 నుంచి 500 మంది, దాదాపు ఒక 2,500 మంది 2,000 మంది దాదాపు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 2,000 మందికి మేము యూనివర్సిటీలో స్నాతకోత్సవం ఏర్పాటు చేయడానికి మాకు సరైన వసతులు కల్పించడం, అక్కడ ఇంత ఎండ తీవ్రత వచ్చే వారందరూ కూడా వారి యొక్క ఇబ్బందులు కూడా దృష్టిలో పెట్టుకొని ఎయిర్ కండిషన్డ్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది 4 సంవత్సరాలు పెండింగ్ ఉండటం వల్ల, మాకు ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల మేము ఈ నిర్ణయం అందరం కూడా సమిష్టిగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాము. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నుంచి ఏం జరుగుతుందంటే ప్రతి సంవత్సరం కూడా స్నాతకోత్సవాలు నిర్వహించమని రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విశ్వవిద్యాలయాలని కోరింది. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా కాన్వకేషన్ నిర్వహించే ప్రయత్నాలు చేస్తాము. చేసినప్పుడు మాకు 1 సంవత్సరం కాన్వకేషన్ ఉన్నప్పుడు మా యూనివర్సిటీలోనే మేము కాన్వకేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తాము. మీ ద్వారా కడప పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ కూడా కోరేది ఏంటంటే ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో ఒక పెద్ద ఆడిటోరియం ఉంటే అది మా యూనివర్సిటీకే కాకుండా కడపలో ఇంకా ఏమైనా ఇట్లాంటి అఫీషియల్ మీటింగ్స్ ఇట్లాంటివి అయితే అధికారిక సమావేశాలకు కూడా మనం ఆడిటోరియంని మనము వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన అందరూ కడపలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ విషయం గురించి ఆలోచించి మీరు విరాళాలు కూడా ఇచ్చినట్లయితే మా వంతుగా మేము కూడా కృషి చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న పరిశ్రమలు, ఇండస్ట్రీస్ నుంచి కూడా వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి కూడా కొంత డబ్బు వచ్చినట్లయితే మనము కడపలోనే ఒక ప్రతిష్టాత్మకమైన ఒక ఆడిటోరియం నిర్మించాలన్న ఆలోచన ఉన్నది. వచ్చే 3 సంవత్సరాలలో నా ప్రణాళికలో అదొక ముఖ్యమైన అంశంగా నేను చేపట్టాను. ఎందుకంటే
మా యూనివర్సిటీలో దాదాపు విద్యార్థులు చదువుతున్నారు. కనీసం ఒక 1000 మంది పిల్లల్ని ఓ దగ్గర కూర్చోబెట్టి మాట్లాడాలంటే మాకు ఒక సరైన వసతి లేదు. మా దగ్గర ఉన్న మాక్సిమం కెపాసిటీ గరిష్టంగా 300 మంది, 250 నుంచి 300 మంది వరకే ఉంది. కాబట్టి అందరినీ మేము మీ ద్వారా వేడుకునేది ఏంటంటే, యోగి వేమన యూనివర్సిటీ 20 సంవత్సరాల వయసులోనే చాలా ప్రముఖ విశ్వవిద్యాలయాలతో దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో పోటీ పడుతూ తన ఉనికి చాటుకుంటూ ఉంది. అట్లాంటి విశ్వవిద్యాలయం మన కడపలో ఉండటం మనందరికీ కూడా గర్వకారణం. మీరందరూ కూడా మీకు తోచినంతగా యూనివర్సిటీ అభివృద్ధిలో మేము ఇప్పుడు ఆడిటోరియం అని చెప్పి అడుగుతున్నాము. ఆడిటోరియంతో పాటు ఇంకా చాలా రకాల అవసరాలు కూడా ఉన్నాయి విశ్వవిద్యాలయంలో. మీరు ఆడిటోరియం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. బట్ మీకు తోచినట్లుగా మీరందరూ కూడా సహాయ సహకారం అందించినట్లయితే యూనివర్సిటీని ఇంకా మేము ముందుకు తీసుకెళ్తాము. దీనిని భారతదేశంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది ఈ సంవత్సరం. అదేవిధంగా ఎస్వి యూనివర్సిటీ 72 సంవత్సరాలు అయింది. అదేవిధంగా మన కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఒక దాదాపు 46-47 సంవత్సరాలు అయింది. నాగార్జున యూనివర్సిటీ 50 సంవత్సరాలు అయింది. మన పద్మావతి మహిళా యూనివర్సిటీ కూడా పెట్టేసి దాదాపు 42-43 సంవత్సరాలు అయింది. ఇన్ని యూనివర్సిటీస్తో పాటు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించబడిన యూనివర్సిటీ వాళ్ళ పోటీ పడుతూ చాలా రంగాల్లో మేము వాళ్ళకు ధీటుగా ఉన్నాం. మాతో పాటు ప్రారంభించిన చాలా యూనివర్సిటీస్ 2 తెలుగు రాష్ట్రాలతో పోల్చినప్పుడు మా దగ్గర ఉన్న పరిశోధన కానీ, మా దగ్గర ఉన్న బోధన కానీ, మా విద్యార్థులు వాళ్ళ జీవితాలలో పైకి వచ్చిన తీరు కానీ, వారు వివిధ దేశాల్లో ఉన్న ప్రముఖ సైంటిఫిక్ ల్యాబొరేటరీస్లో పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్గా చేయటం కానివ్వండి, ఈ అన్ని విషయాలు చూసినట్లయితే యోగి వేమన యూనివర్సిటీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మా యూనివర్సిటీలో ఉన్న బోధనేతర సిబ్బంది, అదేవిధంగా విద్యార్థులు అందరం కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో మీ అందరూ కూడా చాలా మాకు సహాయ సహకారం అందిస్తూ మా యూనివర్సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మీరు చాలా ప్రాచుర్యం కల్పిస్తూ మీ న్యూస్ పేపర్స్లో చాలా పాజిటివ్గా మా యూనివర్సిటీ గురించి ఒక ఇమేజ్, ఒక పబ్లిక్ యూనివర్సిటీ, ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు ప్రైవేట్ యూనివర్సిటీస్తో మేము పోటీ పడాలి. ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఉన్నంత బడ్జెట్ మా దగ్గర ఉండదు. వాళ్ళు చేసే అడ్వర్టైజింగ్ కానీ వాళ్ళు చేసేది. మేమేంటంటే ఒక ప్రభుత్వ యూనివర్సిటీగా మా దగ్గర ఉన్న మౌలిక వసతులు కల్పించడం కోసం, బోధన చేయడం కోసము మాకు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. ఇట్లాంటి సందర్భంలో ప్రెస్ మీడియా మీద మేము పెద్దగా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితి, అంటే అడ్వర్టైజింగ్ కోసం కానీ, మార్కెటింగ్ కోసం కానీ మీరందరూ కూడా సామాజిక బాధ్యతగా దీన్ని అనుకొని ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఒక అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలందరికీ తెలియజేస్తూ మీరందరూ అలా ప్రోత్సహించడం వల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఈరోజు ఇంకా విద్యార్థులు కూడా మా యూనివర్సిటీలో ఎక్కువ మంది విద్యార్థులు చేరాలంటే మీరే మాకు ఒక బ్రాండ్ అంబాసిడర్. మీ ద్వారానే మేము ప్రజలకు చేరుకోగలుగుతాం. ఎందుకంటే మా దగ్గరకు వచ్చి చూస్తే మేము ఏం చేస్తామో తెలుస్తుంది, కానీ వాళ్ళ ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకు, వాళ్ళ కాలేజీల్లో ఉన్న వాళ్ళకు మీరే మేము చేసే డెవలప్మెంట్ యాక్టివిటీస్ని వారందరికీ రోజు చేరుస్తున్నందుకు ఒకసారి ప్రత్యేకంగా మా విశ్వవిద్యాలయం తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ విశ్వవిద్యాలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం నిన్ననే 20 సంవత్సరాల ఒక మైలురాయిని దాటాము. ఇంకొక 5 సంవత్సరాల్లో మళ్ళీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఉంటుంది. వచ్చే సంవత్సరం 2027లో ఈ పీజీ సెంటర్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇది 77లో ఇది ప్రారంభించబడింది పీజీ సెంటర్. 2006లో యూనివర్సిటీ అయితే 77లో పీజీ సెంటర్ ప్రారంభించబడింది. సో వచ్చే సంవత్సరం ఏప్రిల్ 20వ తారీఖుకి మేము 50 సంవత్సరాలు పీజీ సెంటర్గా పూర్తవుతుంది. సో ఇప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు, అంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి అది 50 సంవత్సరాలు అయ్యే వరకు, అంటే 50 సంవత్సరాల ఉత్సవం వరకు ఒక సంవత్సరం పాటు రకరకాల కార్యక్రమాలని కూడా మేము చేపడతాము. తర్వాత మీ అందరికీ మరొకసారి చెప్తున్నాను ఏంటంటే, NIRFలో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో భారతదేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చూసినట్లయితే మేము 50 నుంచి 100 వరకు మధ్యలో ఉన్న రేంజ్లో బ్యాండ్లో ఉండటం జరిగింది. దీనిని 1 నుంచి 50 వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. NACలో కూడా మేము 3.13తో ఏ గ్రేడ్లో ఉన్నాము. వచ్చే సంవత్సరం 2027 నవంబర్లో మేము మళ్ళీ NAC వెళ్తున్నాం. దానికోసం కూడా మేమందరం కూడా మంచి NACలో కూడా అత్యుత్తమ గ్రేడ్ కోసం కృషి చేస్తున్నాము. ఇంకా అదేవిధంగా మా యూనివర్సిటీలో పిల్లలకు వారందరికీ కూడా ఉద్యోగాలు పొందడం కోసం, వారికి కావాల్సిన నైపుణ్య అభివృద్ధి చేయడం కోసం మేము రకరకాల కార్యక్రమాల్ని చేపట్టాము. వారందరికీ కూడా పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాము. నెట్ సెట్ లాంటి పరీక్ష శిక్షణ ఇస్తున్నాము. క్యాంపస్లో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా కంటిన్యూస్గా మన చుట్టూ ఉన్న పరిశ్రమలతో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకుంటూ వారిని మా యూనివర్సిటీకి ఆహ్వానిస్తూ
మా యూనివర్సిటీలో అధ్యాపకులు కూడా పరిశ్రమలతో చాలా దగ్గరగా పనిచేస్తూ మేము పరిశోధనా రంగంలో కానీ బోధనా రంగంలో కానీ నైపుణ్యాభివృద్ధిలో కానీ ఒక ప్రత్యేకమైన పాత్రని పోషిస్తూ ఉన్నాము. ఇంకా భవిష్యత్తులో యోగ వేమన యూనివర్సిటీ ఇంకా చాలా విషయాల్లో కూడా ముందు ఉంటుందని ఉండాలని ఆశిస్తూ దానికి మీ అందరి సహాయ సహకారాలు. మన దగ్గర ఒక మన విశ్వవిద్యాలయంలో స్పెషల్గా చెప్పాలి అని అంటే సాధారణంగా ఏదైనా ఒక మామూలుగా యూనివర్సిటీ అంటే కొత్త యూనివర్సిటీ, పాత యూనివర్సిటీ చెప్పట్లేదు. ఇప్పుడు లైఫ్ సైన్స్ ఉందనుకోండి, ఒక బాటనీ, ఒక జువాలజీ 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంకా ఉంటే ఒక బయోటెక్నాలజీ కాకపోతే బయోకెమిస్ట్రీ ఉంటుంది. కానీ మన యూనివర్సిటీలో ఈ 4తో పాటు బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్సెస్, జియాలజీ, జీనోమిక్స్, మైక్రోబయాలజీ, ఫుడ్ టెక్నాలజీ అంటే ఒక లైఫ్ సైన్స్ సంబంధించి 9 విభాగాలు ఉన్నాయి మన యూనివర్సిటీలో. యూనివర్సిటీకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే యూనివర్సిటీ 2006లో ప్రారంభించబడినప్పుడు మనకు చాలా మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు ఇట్లాంటి జిల్లాల వాళ్ళు పిహెచ్డీలు చేసి విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మన ప్రాంతంలో ఒక యూనివర్సిటీ వచ్చింది, దీన్ని అభివృద్ధి చేద్దామన్న ఒక ఉత్సాహంతో ఇక్కడికి రావటం వల్ల వారందరూ కూడా మన ప్రాంతంలో ఉన్న విశ్వవిద్యాలయం అభివృద్ధి చేయాలని చెప్పి ఈ ప్రాంతంలో చదువుకున్న పిల్లవాళ్ళు పిహెచ్డీలు చేసిన వాళ్ళు రావటం వల్ల ఒక ప్రత్యేకంగా మనం తక్కువ టైంలోనే ఎక్కువ అచీవ్ చేయటం. ఎందుకంటే వీరందరూ దాదాపు మా దగ్గర 100 మంది ఫ్యాకల్టీ ఉంటే 40 నుంచి 45 మంది విదేశాల్లో శిక్షణ పొందొచ్చారు పరిశోధనలో. కాబట్టి వారు చేసే పరిశోధన కూడా వేరే చాలా యూనివర్సిటీస్లో ఉన్న పరిశోధనతో పోల్చినప్పుడు ఒక అడుగు పైన ఉంది. అది మాకు ఒక ముఖ్యమైనది. అదేవిధంగా మాకు పొద్దుటూరులో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది. అది కూడా ఒక ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే చాలా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా లేట్గా స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళకి ఆ యూనివర్సిటీ పెట్టిన టైంకి ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేస్తే చాలా గ్యాప్ ఉంది. కానీ మన దగ్గర ఏంటంటే 2006లో యూనివర్సిటీ పెడితే 2009 నుంచే మనకు పొద్దుటూరులో ఒక ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం మేము చాలా మంది ఏంటంటే డిగ్రీలో స్టూడెంట్స్ చాలా చోట్ల కొన్ని బ్రాంచెస్లో లేకపోవడం వల్ల మాకు పీజీలో స్టూడెంట్స్ తగ్గుతున్నారు. ఈరోజు మా యూనివర్సిటీలో అడ్మిషన్స్ చూసినట్లయితే 50% సీట్లు ఫిల్ అయ్యాయి. దీన్ని 75% చేయడం కోసం ప్రత్యేక ప్రణాళికలు తయారు చేశాము. అందులో ముఖ్యంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతనే విద్యార్థులని యూనివర్సిటీకి తీసుకొచ్చినట్లయితే మాకు అడ్మిషన్స్ బాగా పెరుగుతాయని మేము ఈసారి ఏం చేస్తామంటే ఒక 3-4 సబ్జెక్ట్స్లో 5 years ఇంటిగ్రేటెడ్ లాగా మేము ప్రోగ్రామ్ మొదలుపెట్టాము. అది NEP 2020 ప్రకారము అది వాళ్ళకు 3 సంవత్సరాల తర్వాత బయటకు వెళ్తే డిగ్రీ ఇస్తాము, 4 సంవత్సరాల తర్వాత బయటకు వెళ్తే ఆనర్స్ డిగ్రీ ఇస్తాము, 5 సంవత్సరాల తర్వాత బయటకు వెళ్తే పీజీ డిగ్రీ ఇస్తాము. దానివల్ల మేము ఇంటర్మీడియట్ అయిన పిల్లల్ని మా యూనివర్సిటీకి ఆహ్వానించడం కోసం ఒక ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నాము. అదేవిధంగా పొద్దుటూరులో ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు చాలా మంది పిల్లలు ఏంటంటే బీటెక్లో అక్కడ మాకు 6 బ్రాంచెస్ ఉన్నాయి. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా మెటీరియల్ సైన్స్, మెటలర్జీ. కానీ ఇప్పుడు చాలా మంది పిల్లలు మమ్మల్ని ఏమంటే మాకు డేటా సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా అంటున్నారు. కాబట్టి మేము ఈసారి బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే సబ్జెక్ట్ని కూడా పొద్దుటూరులో ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఏఐసిటికి నుంచి అప్రూవల్ రావాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా బిజినెస్ మేనేజ్మెంట్లో డేటా సైన్స్ అప్లికేషన్స్ కలుపుతూ MBA బిజినెస్ అనలిటిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా, ఒక ప్రోగ్రామ్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి మన యూనివర్సిటీలో ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాము. సో రకరకాల ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ, మౌలిక వసతులకు సమస్య ఉన్నప్పటికీ ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం, నాణ్యమైన పరిశోధన చేయడానికి అనువైన వాతావరణం కల్పించడం కోసం మేము అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తున్నాం. దానికి ప్రభుత్వానికి మేమందరం కూడా మా ప్రతిపాదనలు పంపిస్తున్నాము. మన యూనివర్సిటీలో సెమీ ఫినిష్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, పొద్దుటూరులో కూడా బిల్డింగ్స్ కొంతవరకు కట్టి ఆపడం జరిగింది. వీటన్నిటినీ కలిపి మనము ముందుకు తీసుకెళ్ళడం కోసం గవర్నమెంట్ నిధుల కోసం ప్రభుత్వాన్ని అడగటం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉంది మన విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం. అది మౌలిక వసతులు కల్పించడం ప్రారంభించగానే ఖచ్చితంగా మేము దాన్ని టేకప్ చేస్తాము. ఇంతకుముందు వారు అడిగినట్లు మన యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే ఇంకొకటి, మా దగ్గర 100 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ రోజున మీరు చాలా యూనివర్సిటీస్, మనకు పాత యూనివర్సిటీస్ కానివ్వండి, కొత్త యూనివర్సిటీస్ కానివ్వండి, 100 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండటం అనేది చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్లో ఇవాళ సింగిల్ డిజిట్తో ఉన్న అధ్యాపకులు ఉన్న యూనివర్సిటీస్ కూడా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ 100 మంది ఉన్నారు. అంటే దాదాపు 3 అంకెలు. సో ఇది మాకు ఒక స్ట్రెంగ్త్ అని చెప్పచ్చు. ఇవాళ చాలా యూనివర్సిటీస్తో పోల్చినప్పుడు 100 మంది యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఉండటం మాకు చాలా గొప్ప విషయం. అదేవిధంగా మా దగ్గర పరిశోధన విద్యార్థులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఆటోమేటిక్గా 100 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉంటే
ఆటోమేటిక్గా మేము మాక్సిమం 5 నుంచి 600 మంది పిహెచ్డి స్కాలర్స్ తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ మెంబర్ సగటున 5గురిని గైడ్ చేస్తుంది. సో అట్లా ఆ విధంగా చూసినట్లయితే మాకు పిహెచ్డి విద్యార్థుల సంఖ్య కూడా పరిశోధకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీనివల్ల మేము వేరే యూనివర్సిటీతో పోల్చినప్పుడు భిన్నంగా ఉన్నాము. మరొక విషయం ఏంటంటే ఈ బోధన పరిశోధనతో పాటు మా విద్యార్థులు సామాజిక సేవలో కూడా ముందున్నారు. మీ అందరూ కూడా చూస్తున్నారు. కడప జిల్లాలో ఉన్న ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ అన్నిటికీ కూడా ఈ కాలేజెస్ చేసే యాక్టివిటీస్ అనేది మేము ఒక నోడల్ సెంటర్గా ఉన్నాము. మా ఎన్ఎస్ఎస్ యూనిట్ ఇవాళ మొత్తం కడప జిల్లాలో యోగి వేమన యూనివర్సిటీ ఆధ్వర్యంలో 131 గ్రామాలను మేము దత్తత తీసుకున్నాం. మేమంటే యూనివర్సిటీ కావచ్చు, మా కాలేజెస్ కావచ్చు. మీరు తరచుగా చూస్తూ ఉన్నారు రక్తదాన శిబిరాలు, మేము తర్వాత మెడికల్ క్యాంపులు, క్లీన్ అండ్ గ్రీన్ ఇట్లాంటివన్నీ కూడా మా పిల్లలు చాలా విరివిగా చేస్తున్నారు. మేమేంటంటే ఎన్ఈపీ 2020 మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దాని ప్రకారము మా దగ్గర చదువుకున్న పిల్లలకు ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ రావటం కోసము ఆ దిశలో మేము కృషి చేయడం వల్ల మా యూనివర్సిటీ చాలా యూనివర్సిటీతో పోల్చినప్పుడు భిన్నంగా ఉందని నేను చెప్పడం. ఇంకా తెలియదంటే మన గవర్నమెంట్కి మనం ప్యానల్ పంపించాము. అక్కడ నుంచి మనకు అప్రూవ్ అయి వస్తుంది. గవర్నర్ గారు ఆఫీస్ నుంచి రావాలి ప్యానల్. అలాగానే మేము మీకు ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాం. అదే ఒకటేమో నెట్ 2 చెప్పాను నేను. ఒకటేమో నెట్ సెట్ క్లాసులు అని చెప్పాను, అది మొదలు పెట్టేసి మా పిల్లలకు ప్రతిరోజు 9 నుంచి 10 వరకు నెట్ ఎగ్జామ్ కోచింగ్, సెట్ ఎగ్జామ్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇస్తున్నాము. నేను ఉపకులపతిగా నేను కూడా వాళ్ళకు పాఠాలు చెప్తున్నాను. దానికి మాకు ఇమీడియట్గానే మొన్న ఒక దాదాపు 4గురికి జేఆర్ఎఫ్ వచ్చాయి. మొన్న ఎగ్జామ్ దానివల్ల కొంతమందికి నెట్లు వచ్చాయి. మళ్ళీ రేపు సెట్ రాస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఈ కాన్వకేషన్ అయిన తర్వాత ఇది అడ్మిషన్స్ టైం కాబట్టి నేను స్వతహాగా గత 30 సంవత్సరాలుగా కెరీర్ కౌన్సిలర్ని, ప్లస్ మన ప్రముఖ దినపత్రిక ఈనాడులో గత 11 సంవత్సరాలుగా నేను సోమ మంగళ గురువారం కెరీర్ కౌన్సిలింగ్ చాలా నిర్వహిస్తున్నాను. కాబట్టి నా అనుభవాన్ని అంతా తీసుకొని మా దగ్గర ఉన్న కొంతమంది ఫ్యాకల్టీ సహాయ సహకారంతో ఒక కెరీర్ కౌన్సిలింగ్ సెంటర్ని త్వరలో దానిని కూడా టేకప్ స్టార్ట్ చేస్తాం. అది కడప జిల్లాలో ఉన్న విద్యార్థి అందరూ కూడా ఆ సేవని వాడుకోవచ్చు. అవకాశం ఉంటే దానిని ఈ సిపి బ్రౌన్లో కూడా పెట్టడానికి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే పిల్లలు మా యూనివర్సిటీ వరకు రావడానికి ఇబ్బంది అవుతుందని. లేదు యూనివర్సిటీలో ఉండటం వల్ల వాళ్ళు యూనివర్సిటీని చూసి ఒకవేళ ఇన్స్పైర్ అయ్యి అక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది ఏమో యూనివర్సిటీలో పెడదాం సార్, వాళ్ళు ఇక్కడికి వచ్చి యూనివర్సిటీ చూడటం వల్ల వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు అంటున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మేము ఈ 2 కాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ అనే దాన్ని కూడా ఒక 24/7 టోల్ నెంబర్ ఏదైనా క్రియేట్ చేసి దాని ద్వారా కూడా మేము కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం కృషి చేస్తాము. ఇంకా అవకాశం ఉంటే మాకు యోగి వేమన యూనివర్సిటీలో ఉన్న ప్రతి డిగ్రీ కాలేజీలో ఒక కెరీర్ కౌన్సిలర్ని ఉంచేటట్లుగా మేము అందరికీ కూడా చెప్దాం అనుకుంటున్నాము. వాళ్ళందరికీ కూడా నేను స్వతహా వ్యక్తిగతంగా నేను ఒక రోజు పాటు వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి కెరీర్ కౌన్సిలింగ్ ఎలా చేయాలో వారికి నేను ఒక మార్గదర్శకుడుగా ఉంటూ మన యోగి వేమన యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు, కడపలో ఉన్న అన్ని కళాశాలలు, పాఠశాలన్నిటికీ కూడా మేము కెరీర్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక మెంటర్గా మేము ఉండే ప్రయత్నం చేస్తాం.